ప్రతిఘటనలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, మీరు ఇలా ఇలా అనుకుంటూ ఇది తిడతాందా పొగడతాందా అని. మీరు పుట్టిందేమో కంకిపాడు సైడ్ ఆంధ్రాలో, కానీ తెలంగాణ స్లాంగ్ అంత బాగా ఎలా మాట్లాడారు? నాటకాలు వేసేటప్పుడు నాకు అభిలాష ఉండేదండి. నేను ఒకే సమాజాన్ని ఫిక్స్ అయిపోయాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమాజం నాటకం అంటే వెళ్ళని కోట లేదా హీరో బలానోడు అని పెట్టేస్తారు. నేను అలా కాకుండా 10 మంది దగ్గర యాక్ట్ చేశాను. అలాగే ఆ 10 మంది దగ్గర చేసినప్పుడు ఒకసారి కుక్క అని ఒక నాటకం చేయాలి. దేశరాజు హనుమంతరావు ఎండమూరి వీరేంద్ర రాశాడు. అది అప్పుడు ఇందిరాగాంధీ గారు 20 పాయింట్ ఫార్ములా మంచి ఫామ్లో ఉండేది. బాండెడ్ లేబర్ మీద నాటిక అది తెలంగాణలో రాశారు. అది నేర్చుకోవడం రాసిన కోట అయితే బాగుంటాడని నన్ను పెట్టారు. అది నేర్చుకోవడం కోసం రోజు కాస్త ఉన్నమాట చెప్తున్నా కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి కూర్చున్నాం అని వాళ్ళ భాష అది మా నేర్చుకోవడం కోసం. అలవాటు ఉందా మీకు? చెప్టీలని అమ్ముతారండి వాళ్ళు. సారా అది మనం దాగలేము. ఏం బ్రాండింగ్ స్కిల్ ఏముందని సినిమా వాళ్ళం కదా, అలవాటు ఉంటాయి. ఏముంది అంటే సినిమాలోకి వెళ్ళగానే అలవాటు అయిపోతుంది అంటారా? అలవాటు అవ్వాలనే లేదు, తప్పదండి. సొసైటీ ఎలా ఉంటుంది, తర్వాత మన అవకాశాలు కూడా ఎలా ఉంటాయి. ఇప్పుడు అవుట్డోర్లు వచ్చేసినప్పుడు అవుట్డోర్లు ఏ రాజమండ్రి పోయి అంటే ఏముంది, గదిలో పడుకుంటే రాత్రి పైన ఫ్యాన్ తిరుగుతుంటే కింద టీవీలు లేవు. అప్పుడు ఏం టీవీలు కూడా లేవు, ఏం లేవు. అందుకని నిద్రపడ్డారంటే ఏదో మంచి వయసులో ఉన్నవాళ్ళం ఎవరైనా బెంగళూరు ఇది పడుకుంటే నిద్రపడతారు. అట్లా అలవాట్లే తప్ప మన ఏం పెద్ద అలా ఏదైనా అలవాట్లు ఉంటే పాడైపోయాను కదా. అంటే ఎప్పుడు తాగే ఉంటారు, కోట పెద్ద తాగుబోతుంటారు. సినిమా వాళ్ళకి మీ మీద బ్యాడ్ రాదు అంతేగా. ఊరికే ఉంది సినిమా వాళ్ళకి. మనం అంగడం చేస్తే గదన్నర చేసే ఉంటారు. అది నేను పట్టించుకోనండి. మా ఆవిడ కూడా పెద్ద పట్టించుకోను. ఎందుకైనా నా దగ్గర ఆయన గురించి మాట్లాడతారు, ఆయన కూడా ఏదో ఆయన పడతారు, మనకి ఎందుకంటూ పిల్లలకు కూడా అంటే చెప్పడం అలాంటిది ఎప్పుడు లేదు. వాళ్ళ మంచితనంతోనే ఎన్నాళ్ళు ఉన్నాను, లేకపోతే ఉండలేదు. అంతే కదా, కుటుంబం సపోర్ట్ లేకపోతే మీరు ఇంత సక్సెస్ ఎలా? సపోర్ట్ కంటే మనం ఏం అభివృద్ధి చెప్పకుండా ఉంటే చాలు, అదే పెద్ద సపోర్ట్. కళ్ళు కాంపౌండ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఆ కూర్చుని ఊరికే వాళ్ళు మాట్లాడేది విని 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 మా మనసులో పెట్టుకుని కొన్ని ఊత పదాలుగా ఉంటాయి కదా, అవన్నీ బ్రెయిన్లో పెట్టుకుని. కాకపోతే ఏంటంటే సినిమాల్లోకి వచ్చేప్పుడు దాని అవసరం తెలిసి, సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఆహ్లాదకరంగా ఉండాలి. ఇప్పుడు రాఘవేంద్ర గారు వీళ్ళని వేయించినా నేను వేసినా ఎవరు వేసినా ఆ రోజుల్లో ఎలా ఉండదంటే, నా అభిప్రాయం నాయకుడు ప్రతినాయకుడు. ప్రతినాయకుడు ఎంత గట్టిగా ఉంటే నాయకుడు అంత బాగుంటాడు. అంతేగాని ఏదైనా ఉంచుబెట్టి దెబ్బలు కొడితే దెబ్బలు తింటాను కాదు. నేను ఎప్పుడు నమ్మేది ప్రతినాయకుడు కూడా ఎంటర్టైనింగ్గా ఉండాలండి. కామెడీతో కూడిన వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం.